వండర్ఫుల్ సెలక్షన్ రా. నార్మల్ స్పీడ్లో వెళ్తున్న నా దగ్గరే ఓవర్ స్పీడ్లో వెళ్తున్నావని లంచం తీసుకున్నాడు. వాడి స్పీడ్ చూసి నా స్పీడే తగ్గిపోయింది. నాకు కావాల్సింది అటువంటి వాడేరా. కానీ వాడు ట్రాఫిక్లో ఉంటే నాకేం లాభం? వాడు ఉండాల్సింది క్రైమ్ డిపార్ట్మెంట్లో. వాడు చదివిన చదువుకి ట్రాఫిక్లో జాబ్ రావటం ఎక్కువ సార్. చూడు అడ్వకేటు, ఈ వయసులో నేను నిన్ను అసహ్యంగా తిడితే బాగుండదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. వారం రోజుల్లో వాడు క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్. హూ ఆర్ యూ? ఒరే బుద్ధిలేని విధవా, ఒక్క సిమెంట్ బస్తా కూడా లేకుండా ఇక్కడ ఇల్లేలా కట్టేదిరా? త్వరగా ఒక లోడ్ సిమెంట్ పంపించు, పని మొదలెడతాం. రేయ్, సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా. ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా, ఒక కేజీ కూడా పంపను. పెట్టే ఫను. ప్రతి వాడికి లోకు అయిపోయాను. ఏంటి సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు? ఏం చేయమంటావా? నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను. అక్కడ వెహికల్ ఆపట్లేదు. డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి. నో పార్కింగ్ దగ్గర బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే. హలో, నో పార్కింగ్ 150. కమాన్. నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్. ఇప్పుడు పెట్టాం కదా, కట్టు రా. చాలా అన్యాయం సార్. ఇక్కడ 150 అన్యాయమా? అదిగో అక్కడికి వెళ్ళు. 500. 500. సిమెంట్ ఒక బస్తా ఏంట్రా? ఒక లోడే కొని పని ప్రారంభించు. ఇదిగో డబ్బు పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మ్యాన్, ఐఆమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు. 150 కట్టు. 3 రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తున్నాను. 3 రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చిన రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. షట్ అప్. 3 రోజుల నుంచి 1000 నో ఎంట్రీలు అయినాయి. నో ఎంట్రీలు 1000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఎటాలలో తనకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. నయా పైసా ఎవరు? ఒరే దాసు. ఏంట్రా దాసు గీసు? ట్రాఫిక్ పోలీస్. నేనురా నీ సత్తుబండిని. లైసెన్స్ లైసెన్స్ లైసెన్స్. లైసెన్సా? సైలెన్స్. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? Yes. వెరీ సీరియస్. ఓకే, 1 సెకండ్. తీబే. What you thinking? This is C-book and this is license and this is road tax. అన్ని కరెక్ట్ గా ఉంది. అవునా? స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది. సీబుక్ ఉందా? ఉంది. రోడ్ ట్యాక్స్ ఉందా? లేదు. ఓ, చూసావా, అందరి దగ్గర అన్నీ ఉండవు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది. రోడ్ ట్యాక్స్ లేదు. సార్, రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు. క్యాష్ ఫ్రీ. చేయమంటు? ఎక్స్క్యూజ్ మీ సార్. గోల్డే. మీ బైక్ తీసుకెళ్తాడే. నీ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. దాసు. గోల్డే ఆగు. రేయ్, నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్, మర్యాద నా లైసెన్స్ ఇవ్వరా. ఏంట్రా ఇచ్చేది? పోరా పో. కోర్టుకి వెళ్తాను. పోరా, చూసుకోబా ఏం పీక్కుంటా పీకపా. నాకే లిప్కిసిస్తావా? ఇప్పుడు నేను ఎక్కడున్నానండి? మొబైల్ కోర్టులో ఉన్నావు. అరే, నేనే కోర్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కోర్టు నా దగ్గరికి వచ్చిందా? మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు. మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు, నిన్ను చంపేస్తారా? ఏయ్, నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం. అయ్ బాబోయ్, మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాస్ అయినా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను. షూ ఎందుకు వేసుకోలేదు? వేసుకున్నానుగా. ఈ రోజు నా బర్త్డే ఫాదర్. God bless you, ఈ child. కేర్ సెంటర్ లో ఉండే వాళ్ళందరికీ నా వల్ల ఒక చిన్న హెల్ప్. ఇదిగోండి చెక్. థ్యాంక్స్ అమ్మా. ఆ ప్రభు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. గాడ్ బ్లెస్ యు చైల్డ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను పోలీస్ అయ్యాను. వాడు అలాగే చెప్తుంటాడమ్మా. గోల్డే పోలీస్ నేను. హలో, నేను పోలీస్ అయ్యాను. నేను ట్రాఫిక్. నేను ట్రాఫిక్. నా నంబర్ 420. నాది 420. బాబు, నాది పంజగుట్ట స్టేషన్. నాది పంజగుట్ట స్టేషన్. గోల్డే ఎవడిడు? మా నాన్నని పరిచయం చేస్తారా? ఆగోయా బాబు. అరే వదలవా బాబు. అరే ఎవడిడు? అరే గోల్డే గోల్డే ఎవడి? సావధాన్. ఈయన తెలుసా? ఎస్పీ ఉమేష్ చంద్ర. yes sir. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాజా. yes sir. రేపిస్ట్ వెంకటేష్. yes sir.
వి స్టార్ట్ ది ఆపరేషన్. ఎవరికి బాబు ఎవరికి ఇప్పుడు ఏం చేయబోతున్నారా మీరు ఆ? రేయ్, ఏం చే- రేయ్. గోల్డే. జ్యోతి కిరణం నువ్వైతే ఈ భువనంలో నా నీకై వేచే నయనం నేనవుతా. ఆ గగనంలో నా తారా జ్యోతి కిరణం నువ్వైతే ఈ భువనంలో నా నీకై వేచే నయనం నేనవుతా. స్వప్నంలో ఉంటూ పాపం మరిచావా సత్యం గగనం భూమికి బహుదూరం పెరిగే కొలది దూరం పెరుగును అనురాగం అని ఎవరన్నారో గాని అది మరి నా కోసం. It's the one and only lover in his dreams. చలివేణువు నేను చిలివాయువు నువ్వు రవళించే పదమై రాలేవా. కరిమబ్బువు నువ్వు గిరికోనను నేను నన్ను ముంచే వరదై రాలేవా. బ్రతుకుంటే కవితే కాదు బతికుంటే కవితే రాదు ఆ మాటే వలదు వలదు వలచితిరా కుదరదురా కలలకురా కదపకురా ఆ గగనంలో నా తారా జ్యోతి కిరణం నువ్వైతే ఈ భువనంలో నా నీకై వేచే నయనం నేనవుతా. తార రితార అవునంటే కాదు కాదంటే అవును నీ మాటల భావాలే వేరు. బొమ్మంటే సరసం రమ్మంటే విరసం ఏనాడో తేలెను మీ విషయం. నువ్వేనా ఇస్తున్నా మౌనంగా చూస్తూ ఉన్నా మౌనాలే అంగీకారం తెలిపెనురా చెదరనురా వదలనురా. వనితనురా ఆ గగనంలో నా తారా జ్యోతి కిరణం నువ్వైతే ఆ గగనంలో నా తారా జ్యోతి కిరణం నువ్వైతే స్వప్నంలో ఉంటూ పాపం మరిచావా సత్యం గగనం భూమికి బహుదూరం పెరిగే కొలది దూరం పెరుగును అనురాగం అని ఎవరన్నారో గాని అది మరి నా కోసం. సార్ నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదలష్టం కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓరని అబ్బా నేను కొడుకుని దాసును రా. ఓరి నా కొడక నువ్వా? అవును రే ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్టలేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు, దాని అంత దీనికి ఎట్ట వస్తుందిరా. అబ్బా నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే
నా గోల్డ్ నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకనా? ఆ వ్యాంప్ ఎవరు? ఏయ్, చంపేస్తాను వ్యాంప్ ముగింపు అన్నావంటే. జైల్ మేట్ టాకింగ్ వైఫ్ సైలెన్స్. అమ్మా ఏడవకో. ఎరా ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని నడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. దాసు, ఒరే సత్తుపండు, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే దాసు, నీ వల్ల నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాడ్రా. ఏంటాను వాడిని లేపేది? ఆయన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రా. ఆడెవరనుకుంటా? ఎవడు? సన్ను ఫాదరు. సన్ను పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందిరా మీ కాంబినేషన్. మంచి ఫ్యామిలీ. మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? నాకు దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను, 6 నెలలు వచ్చా. ఒరే సత్తుపండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేయి. వారం రోజుల్లో క్రైమ్కి పంపాలన్నాడు బాస్. దాస్ని క్రైమ్ పంపడం కుదిరే పనా? అన్ని ట్రాఫిక్ నుంచి క్రైమ్ పంపడం కన్నా నేను డీజీపీ అవ్వడం చాలా ఈజీ సార్. కోటిలో జరిగిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు గజ జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు. ఈ గజాన్ని పట్టుకోవడంలో పోలీసుల ప్రయత్నం విఫలమైంది. ఈ గజాన్ని పట్టించిన వారికి 2 లక్షల నగదు. వీడిని దాస్ పట్టుకుంటే దాస్ విని పట్టుకోవడానికి క్రైమ్కి వెళ్ళడానికి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉందిరా. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని క్రిమినల్ని పట్టుకుంటే ప్రమోషన్ గ్యారెంటీ సార్. సో మనమే వీడిని పట్టుకుని దాస్ పట్టుకున్నట్టు పోలీసుల్ని గవర్నమెంట్ని నమ్మిస్తాం. అప్పుడు హీజ్ ఇన్ క్రైమ్. సూపర్ ఐడియా సార్. సార్ ఇలాంటి ఐడియానే ఏదైనా ఒకటి చేసి నన్ను డీజీపీ చేయొచ్చు కదా సార్. బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసులు తప్పించుకొని ఎంతో కష్టపడిస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపుది తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పులి సార్. ఏం చేయాలో వీడికి చెప్పు. గుచ్చేసిపోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.